జాన్వీ కపూర్ మిస్టర్ అండ్ మిసెస్ మహి అనే చిత్రంలో నటిస్తోంది. ఇందులో రాజ్ కుమార్ రావు హీరో. ఈ సినిమా కథ క్రికెట్ చుట్టూ తిరుగుతుంది. ఇందులో జాన్వీ కపూర్ క్రికెటర్గా కనిపించనుంది. అయితే అసలైన క్రికెటర్ లాగే 150 రోజుల పాటు క్రికెట్ ట్రైనింగ్, తరువాత జిమ్లో వర్కౌట్స్, పైలట్స్ చేసిందట జాన్వీ. ఇదిలా ఉండగా చెన్నైలోని తన తల్లి శ్రీదేవి ఇంటిని మోడిఫికేషన్ చేయించుకుంది జాన్వీ. అంతేకాదు తరచూ శ్రీనివాసుని దర్శనం చేసుకుంటుందట. అలాగే తమిళనాడులోని ముప్పతమ్మన్ అనే దేవాలయాన్ని సందర్శించింది. ఏది ఏమైనా మిస్టర్ అండ్ మిసెస్ మహిలో నటించడానికి జాన్వీ 150 రోజులు శ్రమించడాన్ని ఇప్పుడు బాలీవుడ్ బాబులు భలేగా చెప్పుకుంటున్నారు. మరి ఈ సినిమా జాన్వీకి ఎలాంటి ఫలితం అందిస్తుందో చూడాలి. అమీర్ ఖాన్, షారూఖ్ ఖాన్ ఇద్దరికీ 60 ఏళ్లు దగ్గర పడ్డాయి. దాంతో తమ వారసులను సినిమా రంగానికి పరిచయం చేయాలని తపిస్తున్నారు. అమీర్ ఖాన్ నటుడిగానే కాదు, నిర్మాతగా, దర్శకునిగా మంచి మార్కులు సంపాదించాడు. ఆయన తనయుడు జునైద్ ఖాన్ మాత్రం తండ్రిలాగే ముందు నటనలో రాణించాలని ఆశిస్తున్నాడు. జునైద్ హీరోగా సిద్ధార్థ మల్హోత్రా నిర్మించిన మహారాజ్ తుది మెరుగులు దిద్దుకుంటోంది. ఇక షారూఖ్ ఖాన్ తనయుడు తండ్రి బాటలో కాకుండా మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అనిపించుకోవాలని ఆశించాడు. షారూఖ్ అబ్బాయి ఆర్యన్ ఖాన్ స్టార్ డమ్ అనే వెబ్ సిరీస్ తెరకెక్కిస్తున్నాడు. దీనిని షారూఖ్ నిర్మిస్తూ ఉండడం విశేషం. ఈ సిరీస్ ప్రమోషన్స్ కోసం షారూఖ్ భలే తంటాలు పడుతున్నాడని వినికిడి. ఇక అమీర్ ఖాన్ మాత్రం తనయుడు నటించిన మహారాజ్ ప్రమోషన్స్లో ఓ తండ్రిగా సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. మరి ఈ తనయులు తండ్రుల పేరు ఏ మేర నిలుపుతారో చూడాలి. హాలీవుడ్ నటుడు జానీ వాక్టర్ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు శనివారం రాత్రి పిస్తోల్తో కాల్చి చంపారు. జనరల్ హాస్పిటల్ అనే టీవీ షో 1963 నుంచి సాగుతోంది. ఇదే షోలో జానీ వాక్టర్ 2020 నుండి 2022 వరకు 2 ఏళ్ల పాటు నటించాడు. దాదాపు 200 ఎపిసోడ్స్లో జానీ వాక్టర్ కనిపించాడు. ఈ షోతో జానీకి ఎనలేని పేరు ప్రతిష్టలు లభించాయి. జానీ హత్య వార్త విని మిత్రులు, సన్నిహితులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. జానీ హంతకులను ఎలాగైనా పోలీసులు శిక్షించాలని అభిమానులు డిమాండ్ చేస్తున్నారు. జానీ వాక్టర్ ఆత్మకు శాంతి కలగాలని ఫ్యాన్స్ కోరుకున్నారు.